రామ్ ప్రతిభ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ ప్రసంగించవలసిన రామ్ ప్రతిభ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. సభ అధ్యక్షుడు పెద్దలందరికీ నాకు 2 నిమిషాలు చేయడం 20 సెకండ్లు అయిపోయింది. ఒక కార్యక్రమం చేయాలంటే నా దృష్టిలో ఒక పురిటి నొప్పులతో సమానం. ఒక 9 మాసాలు మోసేటువంటి తల్లి 9వ నెల డెలివరీ సమయంలో ఎంత పెయిన్ ఉంటుందో అంత స్ట్రెయిన్ అవ్వాలి. మరి అది మనకి శ్రీశ్రీ అంటారు, తాజ్మహల్ కట్టింది పేరు తెలుసు కానీ ఆ రాళ్ళు మోసిన కూలీలు అందరూ ఉంటారు, వాళ్ళు కనపడరు, వాళ్ళ శ్రమ కనపడదు. అలాంటి వ్యక్తి నారాయణరావు గారు. నేను ప్రతిరోజు ఒక వ్యాసం రాస్తుంటాను. వాళ్ళ జయంతి వర్ధంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతుంటాయి. వారు ప్రతిరోజు ఒక వ్యక్తి యొక్క జయంతిని వర్ధంతిని నిర్వహిస్తుంటారు. నాకు తెలిసి తెలుగు వాళ్ళకి ఆధునిక శ్రీకృష్ణదేవరాయలు చెప్పొచ్చు నారాయణరావు గారు. ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు మరి 8 మంది కవులు అష్టదిగ్గ చేయాలని పోషించారు. ఆయన కవులను పోషించినట్టు మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి మన మధ్య ఉండి స్వయంగా పండుగ రోజు మా ఇంటికి వచ్చి చాలా రిస్క్ తీసుకొని వాళ్ళందరూ ఇన్వైట్ చేద్దామన్నారు. మరి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇందాక ఎవరు చెప్తున్నారు, మైక్లో విన్నాను. ఇవాళ ఉన్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో ఏం కారులో తిరిగాం, ఏ జీన్ పాయింట్ వేసుకున్నాం, ఏ హెయిర్ స్టైల్ ఉంది అన్న ఆధారంగానే సమాజం మనం నిర్ణయిస్తాం. నువ్వు ఏం చదువుకున్నావు, నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని బుక్స్ రాసామన్న ఆధారంగా సమాజం గుర్తించే పరిస్థితి పోయింది. ఇక్కడ ఒక రచయిత 500 పుస్తకాలు ప్రింట్ చేయించుకొని వాటిలో 100 పుస్తకాలు కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. సో అలాంటి కల్చర్లో ఉన్నటువంటి మనం ఒక నెగిటివ్ వైపు వెళ్తున్నటువంటి సమాజంలో, ఎందుకంటే మనం చూసాం గత 3 రోజుల్లో సంస్కృతి పేరుతో చేయొచ్చు, చాలా చేయొచ్చు, ముగ్గులు వేయచ్చు, తప్పులేదు, మమ్మల్ని పెట్టచ్చు, తప్పులేదు. కానీ కోడిపందాలు ఎక్కడో రహస్యంగా వేసే ప్రాంతాలు మన చిన్నప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు అవి గ్రామ సరిహద్దులకు వచ్చినాయి. నాకు తెలిసి 4-5 సంవత్సరాల్లో ఇళ్ల మధ్యలో కూడా వచ్చేస్తాయి. అలాంటి ఒక నెగిటివ్ సమాజం వైపు మనం వెళ్తున్న సమాజం నుంచి ఒక పాజిటివ్గా వెళ్ళేటందుకు ఈ కార్యక్రమాలు కష్టపడతాం. పుస్తక పఠనం నుంచి మనం దూరం అయిపోయినాం. దూరం అయిన ఉంటే మానవ బంధాలు దూరం చేసుకోవడమే. మళ్ళీ తిరిగి మానవ సంబంధాలు పెంపొందించుకోవాలంటే మళ్ళీ పుస్తక పఠనం ఏకైక మార్గం. అలాంటప్పుడు కవులు బతకాలి, వాళ్ళ రచనలు గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి. అలాంటివి జరగాలంటే ఈ కార్యక్రమాలు జరగాలి. సో దీనికి ముందస్తుగా ముందుకు వచ్చినటువంటి నారాయణరావు గారికి, అలాగే రెడ్డి గారికి, అలాగే ఆర్గనైజర్ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక తెలియజేస్తూ వారికి తప్పనిసరిగా నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఇద్దరు నా ప్రసంగాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ. కార్యక్రమం ముగింపు సతాత్మానం భోతి శతమాంతం భోతి కోట బాబురావు గారు దేవాయుస్తు రోదనో రోదమానస్య ధనస్య ప్రమాణః కళ్యాణః దయచేసి అందరూ కూడా పుట్టి శామం వేసుకోవడానికి ఫోటో దిగడానికి రెడీగా ఉండేది. తర్వాత యోయితాంధనాధరం బ్రహ్మణో వేద యజ్ఞేభ్యం ప్రజానితదో నాగభైరదేవ ఆయుష్యం భుత్తరే నాగా ఇంద్రావరస్పురాః ఇంద్రవరస్పురేవ దేవతాం బాగానే వస్తుంది